మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ దిన వాక్యధానం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. నిన్నటి వీడియోలో మనం చూసినప్పుడు రక్తస్రావం గల స్త్రీ దేవుని వెదికి, యేసు ప్రభువును వెదికి వెంబడించి ఏ విధంగా మేలు పొందిందో చూసాము. దానికంటే ముందు యేసు ప్రభు వారు మనని వెదికి ఎలా రక్షించారనేది చూసాము. ఈరోజు పాపాత్మురాలైనటువంటి స్త్రీ లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి 50వ వచనం వరకు వ్రాయబడి ఉన్నటువంటి దాన్ని మనం చూద్దాము. ఈమె యేసు ప్రభువును వెతుకుతూ పరిసయ్యునింట భోజనంను కూర్చున్నాడని తెలుసుకొని అక్కడికి వచ్చింది. ప్రభువును గూర్చి విన్నది, విశ్వసించింది. ఆయన మాత్రమే తన పాపాన్ని క్షమించగలడని నమ్మి యేసు ప్రభు పాదాలను ఆశ్రయించింది. ఇక్కడ ఈమె తన హృదయంలోని ఆవేదనను, పశ్చాత్తాపాన్ని కన్నీటి రూపంలో వ్యక్తపరిచింది. కన్నీటితో ప్రభు పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది, పాదాలు ముద్దు పెట్టుకుంది. తన ఘోర స్థితిని తన తగ్గింపుతో, దీనత్వంతో ఒప్పుకుంది. ప్రభు దయను పొందడానికి ప్రయత్నించింది. బుడ్డిలో అత్తరు కూడా తెచ్చింది, యేసు ప్రభు పాదాలకు పూసింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది, సువాసనతో నిండిపోయింది. ఈమె ఇదంతా ప్రభు వెనక తట్టు నిలబడి చేసింది. ఇక్కడ కూడా ఈమె ఏమీ మాట్లాడలేదు, మొరపెట్టలేదు, కేకలు వేయలేదు. కానీ తన హృదయ వేదన క్రియ ద్వారా వ్యక్తపరిచింది. పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయం ఆమెకుందని ప్రభువు గమనించాడు. ప్రభు యందు విశ్వాసం ఉంచింది. ప్రభు అర్థం చేసుకున్నాడు. తనను వెతుకుతూ వచ్చిన వారిని ప్రభు ఎన్నడూ తోసివేయడు కదా. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో ప్రభు అన్నాడు. లూకా సువార్త 7:48. ఆమె పశ్చాత్తాప హృదయాన్ని ఆమె హృదయంలోని అసమాధానాన్ని గ్రహించి ప్రభు ఏమన్నాడు? ఇలా అన్నారు, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గల దానవే వెళ్ళువని ఆ స్త్రీతో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ప్రభువును వెతికి విశ్వసించినందుకు రక్షణ పొందింది, సమాధానం పొందింది. ఆ గడియలోనే ఆమెలోని వేదన భారమంతా తొలగిపోయి ఎంతో సంతోషంతో ఆమె తన ఇంటికి వెళ్ళింది. ప్రభు యొక్క సాక్షిగా ఆమె నిలవబడింది. ప్రభు యొక్క క్షమాపణ పొందుకున్న స్త్రీగా ఆమె గురించి నేడు మనము మాట్లాడుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయము వ్రాయబడి ఉంది. ఎందు నిమిత్తం ఈమె గురించి ఇంత క్లియర్గా రాయబడి ఉంది అని అంటే ఎవరినైనా యేసు ప్రభు క్షమించగలడని ఇక్కడ అర్థమవుతుంది. ఎటువంటి పాపము చేసినప్పటికీ పశ్చాత్తాపంతో ఆయన పాద సన్నిధికి వచ్చినప్పుడు పాప క్షమాపణ లభిస్తుందని ఇక్కడ అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలువరి శిలువపై బలి ఆగమగుట ద్వారా, రక్తం చిందించుట ద్వారా, తన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచుట ద్వారా పాపికి పాప క్షమాపణ, విమోచన అనుగ్రహించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే శక్తి గలవారు. కనుక ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన చేసిన తప్పుల నిమిత్తం ఏ విధంగా అయితే యేసు ప్రభువును ఆశ్రయించిందో ఆ విధంగా ఎవరైనాను సరే యేసు ప్రభువును ఆశ్రయించినప్పుడు, నిజ దేవునిగా ఆయనను అంగీకరించినప్పుడు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన త్రోసివేసేవాడు కాదు. తప్పక ఆయన క్షమించి ఆయన తన బిడ్డగా చేసుకుంటాడు. కాబట్టి యేసు ప్రభు వద్దకు రావడానికి ఎంత మాత్రమును ఆలస్యం చేయవద్దు, ఎంత మాత్రమును వెనుతిరగవద్దు. నాకు ఏమి లభిస్తుంది యేసు ప్రభు దగ్గరికి వెళ్తే, యేసు ప్రభువుని విశ్వసిస్తే నాకేం దొరుకుతుంది అని ఎన్నడూ కూడా ఆ విశ్వాసము కలిగి ఉండవద్దు. ఆయన వద్దకు వచ్చినప్పుడు ప్రభు తప్పక సహాయం చేసి నీ అవసరతలైతేనేమి, పాప క్షమాపణ విషయమైతేనేమి, నీ హృదయంలోని వేదన తీసివేసి భారం తీసివేసే విషయంలోనైతేనేమి అన్ని విధాలుగా ప్రభు నీకు సహాయపడగలడు. కనుక ప్రభు యొద్దకు రావడానికి ఆలస్యం చేయవద్దు. ప్రభు వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.